కరివేపాకు కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను అనమాట. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎక్కువ వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. కడుక్కుంటే బాగుంటుంది. వర్షాకాలం కదా, మట్టి బాగా ఉంటుంది కొత్తిమీరకి. రంధ్రాలున్నే ప్లేట్ తీసుకుని ఇలా వేసేసుకోవాలి. వాటర్ అంతా కారిపోవాలి. శుభ్రంగా ఆరిపోయినట్టుంటే బాగుంటుంది అన్నమాట. కరివేపాకు కొత్తిమీర పచ్చడికి ఇవి కావలసినవి అన్నమాట. ఒక తెల్లుల్లిపాయ చిన్నది, ఒక 4 ఎండుమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి, కావలసినవన్నీ వేసుకోవచ్చు. చిన్న బెల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా మన గోలి అంతా చింతపండు వేసుకోవాలన్నమాట. కళాయి పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 2 మిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగా కలర్ చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి. ధనియాలు అన్నీ బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. తర్వాత మాడిపోతుంది. తర్వాత వేగిపోయినవి కూర వేసేస్తున్నాను. కరివేపాకును, కొత్తిమీర, చిన్న ఫ్లేమ్ పెట్టుకొని ఇలా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు చింతపండు వేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు వేగిపోయింది మొత్తం. బెల్లం ముక్క ఇదిగోండి, ఇది వేసుకుంటున్నాను చిన్నగా. టేస్ట్ కోసం బాగుంటుంది అన్నమాట. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. లేనప్పుడు రోలు ఉంటే రుబ్బుకోవచ్చు అన్నమాట. రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. సాల్ట్ అన్నమాట. 1 స్పూన్కి హాఫ్ వేసుకుంటున్నాను నేను. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. అది ఇష్టం అన్నమాట, ఎవరి ఇష్టం అది. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి జలుబులు అవి చేస్తాయి కదా, దానికోసం చాలా బాగుంటుంది అన్నమాట. దీంతో వేడి అన్నం తింటే కొంచెం తగ్గుతుంది, ఉపశమనం ఇస్తుంది అన్నమాట. బాగుంటుంది. మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలాగున్నదో. థ్యాంక్ యూ అండి వాచింగ్ ఫర్ మై వీడియో.